హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు బ్యూటిఫుల్ లేడీ అనమాట. ఒక అందమైన ఆడపిల్ల మనకి టెర్రస్ పైన అనమాట. అంటే పైన మనకి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే బిల్డింగ్కి సగం కొంచెం కనపడేటట్లుగా అనమాట. పైన నిల్చొని మామూలుగా సైడ్కి చూస్తున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. కింద సైడ్కి కుడి చేతి వైపేమో అరటి చెట్టు ఉన్నట్టు, అమ్మాయి నిల్చున్న వైపేమో లెఫ్ట్ సైడ్ ఎడం చేతి వైపు అరటికాయ చెట్టు ఉన్నట్లు, అలాగే టెర్రస్ పైన అంటే డాబా పైన నుంచి పూలు, అలాగే ఆకులు, చెట్టు యొక్క రకరకాల పూలు అందంగా ఇంటిపై నుంచి కిందకి పడుతున్నట్లుగా అనమాట. అలాగే చూడండి, నేను చెప్పాను కదా ఇటుక మోడల్ స్టైల్ అని. మనకి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, బేసి సంఖ్యగా వేసుకుంటూ వెళ్ళాలి. మనకి చూడండి టెర్రస్ పైన అనమాట, సైడ్ నుంచి అనమాట. ఇది ఫోటో వచ్చేసి మీకు అర్థం అవడానికి తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి బిల్డింగ్ అనమాట, సైడ్ నుంచి అమ్మాయి అక్కడ కొద్ది ప్లేస్లో నుంచి డాబా పై నుంచి చూస్తున్నట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, అంతా కూడా మనకి ఇక్కడ బేసి మోడల్గా వేసుకోండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. ఎవరైతే కొత్తగా బిగినర్స్ కొత్తగా డ్రాయింగ్ వేస్తారో వాళ్ళకి అర్థం కావడం కోసం అనమాట. ఫస్ట్ ఒక ఇటుకేసి తర్వాత ఇంకో ఇటుక వేస్తాం. బేసి మోడల్లో ఆ ఇటుకని పెడతాం కదా, అదే మోడల్ ఇక్కడ కూడా అనమాట. బిట్స్ కానీ ఏదైనా కానీ ఇటుక మోడల్ స్టైల్ లాగా పెట్టాను, అలా వేసుకోవాలి. అలాగే పైనంతా చెట్లు, రకరకాల పూలు అనమాట ఫ్రెండ్స్. నేను స్కై బ్లూ కలర్ ఫ్లవర్స్ లాగా వేశాను, మిడిల్లో ఎల్లోగా వేశాను అనమాట. చూడండి, అలాగే పచ్చని ఆకులు, అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్ లాగా కూడా వేశాను ఫ్రెండ్స్. చూడండి, అన్ని రకరకాల మల్టీ కలర్స్ అంటే 2 కలర్స్ యూజ్ చేశాను, పింక్ అండ్ స్కై బ్లూ కలర్ ఫ్లవర్స్ లాగా వేశాను అనమాట. చూడండి, ఇక్కడ మనకి అంతా కూడా ఇక్కడ గోడలాగా అనమాట ఫ్రెండ్స్. చూడండి, సైడ్కి మనకి ప్రతిదీ అర్థం కావటం కోసం నేను స్టెప్ బై స్టెప్ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఆకులు, అలాగే చిన్న చిన్న కొమ్మల్లాగా వేసి రకరకాల ఫ్లవర్స్ లాగా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి లిల్లీ పువ్వు మోడల్ లాగా పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్, డార్క్ పింక్, లైట్ పింక్ కలర్, చాలా మోడల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలా ఆ ఫ్లవర్స్ లాగా చెట్టులాగా వేసాను అనమాట, ఆకులు కొమ్మల్లాగా. చూడండి, అంతా కూడా మనకి ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత అంటే మనకి ఏమైనా మిస్టేక్స్ పడ్డా కూడా రబ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి పెన్సిల్ డ్రాయింగ్ అయిపోయిన తర్వాత నేను బ్లాక్ పెన్ పాయింట్ పెట్టి డార్క్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నాను, బ్యూటిఫుల్ లేడీ అనమాట, అందమైన అమ్మాయి. ఇక్కడ జస్ట్ క్యాజువల్గా నిల్చొని చూస్తున్నట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, అందమైన అమ్మాయి అనమాట. కొంచెం ప్లేస్ ఉంది కదా ఫ్రెండ్స్, నేను ఇటు సైడ్ యాంగిల్ నుంచి చెప్తున్నాను అనమాట. అమ్మాయి నిల్చుందనమాట, బ్యూటిఫుల్ లేడీ, అందమైన అమ్మాయి నిల్చొని బుట్టలు పెట్టుకుంది ఫ్రెండ్స్. అలాగే శారీ అనమాట, చీర కట్టుకున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. అంటే మనకి హాఫ్ ఫోటోగానే కనపడుతుంది, మిగిలింది కనపడదు అనమాట. నిల్చుంది కదా ఫ్రెండ్స్, అక్కడ మిగిలిన ఎంత పైనుంచేమో చెట్లన్నీ ఆకులు కొమ్మలు అలా పడుతూ ఉన్నట్లుగా అనమాట, ఆకులు పడుతూ ఉన్నట్లుగా అమ్మాయి మీదకి. అలాగే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇటేమో మనకి హాఫ్ ఫోటోగా కనపడుతుంది, ఇటు కూడా కింద నుంచి ఆకులు ఫ్లవర్స్ పైకి వచ్చినట్లుగా అనమాట. చూడండి, సైడ్ యాంగిల్ నుంచి అనమాట, అమ్మాయి అలా నిల్చున్నట్లుగా అనమాట. సింపుల్గా వేశాను ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా అందంగా అనిపించింది. ఆకాశంలో సూర్యుడు, పక్షులు గాలిలో ఎగురుతున్నట్లుగా అనమాట, సింపుల్గా. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆకులు కొమ్మలు అలా అంతా కిందకి వేలాడపడుతున్నట్లుగా అనమాట, డాబా పై నుంచి అలా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, రకరకాల ఆకులు మనకి పెద్ద ఆకుల్లాగా వేసాను అనమాట ఫ్లవర్స్కి. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి బ్యూటిఫుల్ లేడీ అలా నిల్చొని చూస్తున్నట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనం మొత్తం ఆకులు వేసుకోవాలి. మీకు అర్థం కావటం కోసం 3 ఫ్లవర్స్ ఒక దగ్గరే వేసి మనకి గ్యాపుల్లో ఆకులు వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. చూడండి, ఎవరైతే కొత్తగా వేస్తుంటారో వాళ్ళు రివైండ్ చేసుకొని అలా చెక్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఈజీగా అర్థమవుతుంది. 3 ఫ్లవర్స్ పక్కనగా వేసి ఆ గ్యాపుల్లో ఆకులు ఫిల్ చేయండి ఫ్రెండ్స్. ఆకులు 3 ఆకుల్లాగా వేసుకోండి, బాగుంటుందన్నమాట.
చూడండి. అలాగే ఇక్కడ మనకి అమ్మాయి నిల్చున్న వైపు అయితే లెఫ్ట్ సైడ్ అనమాట, ఎడమ చేతి వైపు అరటికాయ చెట్టు ఉన్నట్లుగా వేశాను. అరటి పూత కూడా వేశాను అనమాట. అరటికాయ మనకి చిన్న గెల వచ్చినట్లుగా కూడా వేశాను అనమాట. అలా సైడ్కి డాబా పై నుంచి చూస్తూ ఉన్నట్లు అనమాట. సింపుల్గా వేశాను ఫ్రెండ్స్. ఏం డిజైన్స్ ఏం వేయలేదన్నమాట. మనకి కిందకి చెట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందంగా చెట్లు ఉంటాయి, పైనుంచి నిల్చొని చూస్తూ ఉన్నట్లుగా అనమాట. అలాగే చెట్టుకి చెప్పాను కదా అరటి గెల ఉన్నట్లుగా వేసాను అనమాట. చూడండి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, పక్కనే వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. గెల ఉన్నట్లుగా వేసి పూత కూడా కొంచెం ముందుకు వేసాను అనమాట. ఫ్లవర్ మోడల్ లాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. తామర పువ్వు మోడల్ లాగా పూత వేసుకోండి. అంటే లేయర్స్ లాగా ఉంటాయి కదా, పొరలుగా ఉంటుంది కాబట్టి. అది ఇక్కడ నుంచి చూపించాను చూడండి. 3 ఫ్లవర్స్ వేసి పక్కన ఆకుల్లాగా వేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే టెర్రస్ పైకి రకరకాల చెట్లు ఉన్నట్లుగా కూడా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, పైకి ఇంకో చెట్లు మనకి సింపుల్గా అలా వేసుకోండి. రకరకాల చెట్లు ఉన్నట్లుగా కూడా పచ్చదనం చక్కగా ఉట్టిపడే విధంగా అందంగా ఉంటుందన్నమాట. చూడండి, అరటికాయ చెట్టు అనమాట, అరటి ఆకులు. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా వేసాను అనమాట. చూడండి, బ్యూటిఫుల్ లేడీ అక్కడ పైనుంచి చూస్తూ ఉన్నట్లుగా అనమాట. అలాగే పెన్సిల్ డ్రాయింగ్ విధంగా ఎప్పుడైతే వేయడం అయిపోయిందో అమ్మాయి చెయ్యేమో జస్ట్ అలా పెట్టుకొని చూస్తూ ఉన్నట్లుగా అనమాట, ముందుకు చెయ్యి చూపిస్తున్నట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ పిక్చర్లో ఎలా అయితే డ్రా చేశానో తప్పకుండా ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆకులు కొమ్మలు అన్నిటికీ కూడా నేను బ్లాక్ పెన్ పెట్టి హైలైట్గా చేసుకున్నాను అనమాట. చేసిన తర్వాత కలర్స్ అనేది వేశాను. కలర్స్ వేసాకైతే ఇక్కడ ప్రజెంట్ అయితే నాకు నచ్చిన కలర్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. బట్ నేనైతే న్యాచురల్గా ఎలాంటి కలర్స్ అయితే ఉంటాయో అలాంటి కలర్సే యూజ్ చేయడానికే ట్రై చేశాను. చూడండి, అంటే చెట్లు అంటే మనకి ఎప్పుడు పచ్చదనంగా ఉంటాయి ఫ్రెండ్స్, అందుకని గ్రీన్ కలర్ యూజ్ చేశాను, డార్క్ గ్రీన్. అలాగే అరటి చెట్టుకైతే లైట్ గ్రీన్ అనమాట, అది యూజ్ చేశాను. చూడండి, మీకు అన్నీ అర్థం కావడం కోసం ఫ్లవర్స్ అయితే నేను స్కై బ్లూ కలర్ ఫ్లవర్స్ లాగా వేశాను అనమాట. మనకి శంకు పూలు అయితే మనకి శంకు మోడల్ లాగా ఉంటాయి, ఇవి వేరే కలర్స్ ఫ్లవర్స్ లాగా వేశాను అనమాట. డిజైన్ మనకి రాయల్ బ్లూ కలర్ యూజ్ చేశాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ యూజ్ చేసుకోండి. నేను డెకరేషన్ ఫ్లవర్స్ లాగా అనమాట. మన ఇంటి పైకి అందంగా ఉండటానికి రకరకాల పూల చెట్లు పెంచుతారు కదా ఫ్రెండ్స్ ఇళ్లల్లో, అలాగే నేను కూడా ఇక్కడ అందంగా ఉంటుందని స్కై బ్లూ కలర్ యూజ్ చేశాను. మీ ఇష్టం, మీకు ఏ రంగు ఇష్టమైతే అలాంటి కలర్స్ యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం అనమాట. చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇటుక మోడల్ స్టైల్, దీనికి ఆరెంజ్ కలర్ యూజ్ చేశాను అనమాట. చూడండి, ఇది బేసిస్ అంకెగా మనకి నిలువు ఫస్ట్ గీత ఎలా అయితే గీస్తామో మూడో గీత కూడా అలాగే రావాలి ఫ్రెండ్స్, స్ట్రైట్గా అర్థం అవడం కోసం ఇక్కడ నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చిన్న ఫ్లవర్స్ లాగా, అలాగే ఆకులు కొమ్మలు కింద నుంచి పైకి వచ్చినట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి ఏమో నిల్చుంది, కింద నుంచి పైకి ఆకులు కొమ్మలు చిన్న కొమ్మలు అలా పచ్చదనంగా పూలు పైకి వచ్చినట్లుగా అనమాట వేసాను అనమాట. చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్ న్యాచురల్ లుక్తో. చూడండి, అంతా డార్క్ చేసుకోవాలి. ఎప్పుడైనా డార్క్ చేసుకున్నాక కలర్స్ వేస్తే మనకి హైలైట్గా హెవీగా అందంగా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఆకులు అన్నిటికీ కూడా వేసానన్నమాట. మనకి ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి చిన్న చెట్లకి కొమ్మలు కానీ అన్నీ కూడా గ్రీన్గా ఉంటాయి అన్నమాట. అలాగే మనకి ఆకులు అంటే ఎప్పుడు పచ్చగా ఉంటాయి కాబట్టి గ్రీనే వాడాలి ఫ్రెండ్స్. కొత్తగా వేసే వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను, మనకి ఎక్కువగా గ్రీనే యూజ్ చేస్తాము. ఆకులు అంటే ఆకులు కొమ్మలకి బ్రౌన్ కానీ లేదంటే గ్రీన్ కానీ యూజ్ చేస్తాము. చూడండి, అక్కడ ఎల్లో కలర్, ఫస్ట్ ఎల్లో కలర్, మిడిల్లో ఎల్లో కలర్ వేసి చిన్న ఫ్లవర్స్కి ఏమో పింక్ వాడాను, మిగిలినన్నిటికేమో స్కై బ్లూ కలర్ యూజ్ చేశాను అనమాట ఫ్లవర్స్కి. చూడండి, మొత్తం బాల్ మోడల్ టైప్ లాగా యూజ్ చేశాను. మిడిల్లో బాల్ మోడల్ యూజ్ చేసి పైన చూడండి చిన్న ఫ్లవర్ అనమాట. ఇది ఎవరైనా ఈజీగా వేయచ్చు ఫ్రెండ్స్. నేను వేసిన ఫ్లవరు అది ఎవరైనా ఈజీగా వేయచ్చు మనకి. నేను ఇక్కడ పిక్చర్లో మీకు ఏదైనా తెలియకపోతే రిపీట్ చేసుకొని చూసుకోండి, నో ప్రాబ్లం, ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడైనా మనకి రాకపోతే 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వేయచ్చు అనమాట. చూడండి, స్కై బ్లూ కలర్ ఫ్లవర్స్ లాగా వేసాను అనమాట.
వేసి ఆకులన్నిటికీ కూడా ఇక చెట్లు ఆకులు అన్నిటికీ కూడా గ్రీన్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి మీకు ఇక్కడ అందంగా మనకి చెట్లకి ఆకులు వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అయితే మారుతూ చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. చాలా సహజంగా మనకి ఎంతో అందంగా అనిపించింది అన్నమాట. చూడండి మనకి టెర్రస్ పైన ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, డాబా పైన చాలామంది పూల మొక్కలు పైకి డాబా పైన మనకి అందంగా పడుతూ ఉన్నట్లుగా, పచ్చదనంగా పడుతూ ఉన్నట్లుగా, ఆకులు కొమ్మలు పూలు ఇలాంటివి పడుతున్నట్లుగా ఎంతో చాలామంది పెంచుకుంటారు కదా. ఇక్కడ కూడా అనమాట సింపుల్గా రకరకాల ఫ్లవర్స్ అన్నట్టు నేనేమో ఇక్కడ జస్ట్ స్కై బ్లూ కలర్ ఫ్లవర్స్ లాగానే యూజ్ చేశాను. మీ ఇష్టం, మీకు వేరే కలర్స్ యూజ్ చేయాలన్నా యూజ్ చేయండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్ ఆకులు అన్నిటికీ కూడా నేను గ్రీన్ కలర్ యూజ్ చేశాను. చూడండి కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అయితే చాలా అందంగా అనిపించింది నాకైతే. చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మనం ఫస్ట్ కలర్స్ డార్క్ చేసుకున్న తర్వాత కలర్స్ వేయడం వల్ల హైలైట్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. చూడండి ఎంతో హైలైట్గా ఉంటుంది. చూడండి నేనేది చెప్పాను ఇటుక మోడల్ స్టైల్కి ఎప్పుడు నేను ఎక్కువగా ఆరెంజే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు లేదు ఇది మీరు యాష్ కలర్ యూజ్ చేయాలన్నా మనకి సిమెంట్ రాళ్ళు అంటారు కదా ఫ్రెండ్స్, మనకి దానికైతే మనం యాష్ కలర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే జస్ట్ ఆరెంజ్ కలర్ యూజ్ చేశాను అనమాట. అందరికీ అర్థం అవటం కోసం ఎక్కువ ఆరెంజే యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇటుక మోడల్ స్టైల్కి ఎక్కువగా నేను ఆరెంజే యూజ్ చేస్తాను. మీ ఇష్టం, మీరు ఏ కలర్ అయినా నచ్చితే అలాంటి యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తెలియజేస్తున్నాను ఇక్కడ మనం డ్రాయింగ్ విధంగా నేను ప్రతిదీ ఎలాంటి కలర్స్ అయితే వాడానో నా డ్రాయింగ్లో అన్నీ మీకు తెలియజేస్తున్నాను అనమాట. ఇక్కడ ఆరెంజ్ కలర్ వేసిన తర్వాత చెట్లకి మొత్తం కూడా గ్రీన్ డార్క్ చేసుకున్న తర్వాత మనకి సూర్యుడికి ఆరెంజ్ వేశాను. స్కైకి అంతా స్కై బ్లూ కలర్ లైట్గా షేడ్ కొట్టాను అనమాట. కలర్స్ వేసాకైతే లుక్ చాలా బాగుంది అనిపించింది. సహజంగా చాలా న్యాచురల్ లుక్తో చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి అంతా డార్క్ చేసుకోవాలి. మనకి ఆరెంజ్ కలర్ యూజ్ చేశాను. ఆరెంజ్ కలర్ మొత్తం యూజ్ చేసి పైకి డాబాకి కూడా అంటే మనకి పూల మధ్యలో కూడా ఆరెంజ్ కలర్ వేసాను అనమాట. పైకి చూడండి ఆ గ్యాపుల్లో ఫిల్ చేశాను అనమాట ఆరెంజ్ కలరు మొత్తం. మీకు అర్థం కావడం కోసం తెలియజేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్ అలాగే చెట్లకన్నిటికీ కూడా గ్రీన్ కలర్ యూజ్ చేశాను హైలైట్గా. అంతా కూడా చెట్లు అంటేనే పచ్చదనం కాబట్టి గ్రీన్ కలర్ యూజ్ చేశాను, డార్క్ గ్రీన్ యూజ్ చేశాను అనమాట, నిండాకు పచ్చ. చూడండి ఫ్రెండ్స్ కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ మనకి లుక్ బాగుంది. అలాగే అరటికాయ చెట్టుకి నేను లైట్ గ్రీన్ కలర్ అనమాట. చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కలర్ వేసాక అర్థమైద్ది, అరిటాకు పచ్చ అంటారు కదా, అరిటాకు పచ్చ కలరే యూజ్ చేశాను అనమాట. కలరు చూడండి చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే అరిటాకు చెట్టు కూడా చాలా బాగుంది. అలాగే అరటి పూత కూడా చాలా సహజంగా న్యాచురల్ లుక్తో చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే కిందకి అమ్మాయి చూస్తూ ఉన్నట్లుగా అనమాట, సింపుల్గా ఎక్కువ ఏ డిజైన్స్ వాడలేదు ఫ్రెండ్స్, మీకు అర్థం కావడం కోసం తెలియజేస్తున్నాను. నేను యూజ్ చేసిన కలర్స్ కూడా మీకు పిన్ టు పిన్ ఇక్కడ తెలియజేస్తున్నాను. చెట్టు అలాగే చూడండి ఎల్లో కలర్ యూజ్ చేసి దాని మీద డార్క్ ఎల్లో వాడాను. చూడండి అరిటాకు పూత అలాగే అరటికాయలు అలాగే గ్రీన్ అనమాట. చూడండి ఫ్రెండ్స్ సహజంగా చాలా అందంగా అనిపించింది. అమ్మాయి జడకి డార్క్ బ్లాక్ వాడాను. అలాగే మనకి బ్లౌజ్ వచ్చేసి అమ్మాయికి మంచి పింక్ వాడాను అనమాట, మంచి డార్క్ పింక్, అదే బేబీ పింక్ అంటారు కదా, డార్క్ వాడాను. అలాగే శారీ అంతా కూడా యాష్ కలర్ లాగా బేబీ పింక్ లైట్ పింక్ వాడాను. అలాగే స్కై బ్లూ కలర్. ఓవరాల్ బాడీకి ఏమో స్కిన్ టోన్ వేశాను. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి అమ్మాయి బ్లౌజ్కి పింక్ బ్లౌజ్ వేశాను. చూడండి ఫ్రెండ్స్ చూడండి అలాగే నిండు పింక్ అనమాట ఫ్రెండ్స్, నిండు పింక్. అలాగే శారీ అంతా కూడా లైట్ బేబీ పింక్ షేడ్ లాగా వచ్చింది వేశాను. వేసి బాడీకి అంతా స్కిన్ టోన్ వేశాను. బుట్టలకి అన్నిటికీ కూడా పింక్ వాడాను. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా సపోర్ట్ అవుతుంది.
తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు నన్ను ఇప్పటిదాకా ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.